బిడ్డను నీ సడ్డకుని కొడుకును రాజ్యసభ ఎంపీగా పార్లమెంటుకు పంపాలని ఉందని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ తెలంగాణ సమాజం పత్తి పంటకు గిట్టుబాటు ధర రాక ఇవాళ పెరుగన్నం తిని అరుగు మీద కూర్చోవలసిన పేద రైతులు పురుగుల మందు రాగి పిట్టల్లా రాలిపోతుంటే 4,500 మంది రైతులు పత్తికి గిట్టుబాటు ధర రాక ఆత్మహత్యలు చేసుకుంటుంటే నువ్వు ఒక్క రోజైనా ఒక్కరినన్ను పలకరించినవా, పరామర్శించినవా అని నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు అంటున్నావు కుటుంబ పాలన అని నేను మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు కాంగ్రెస్ ఇది కుటుంబ పాలన కాదా అని నేను మీ ద్వారా పాత్రికేయ మిత్రుల ద్వారా తెలంగాణ సమాజానికి వివరించదలుచుకున్నా. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఏనాడు మంత్రి పదవి చేపట్టలే. వారు చనిపోయినాకనే ఆమె మంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో చేరింది. ఆవిడ తీవ్రవాదుల తుపాకీ తూటాలకు బలైన తర్వాతనే రాజకీయాలలో లేని రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి నాయకత్వం ఇవ్వడానికి ప్రధానమంత్రి బాధ్యత చేపట్టింది. ఆయన తమిళనాడులో మానవ బాంబు దాడికి గురై తుణుకలైన తర్వాతనే 7 సంవత్సరాలు 2 బిడ్డల్ని పెట్టుకొని తమ కుటుంబాన్ని కాపాడుకున్నదే తప్ప సోనియా గాంధీ గారు ఏ రోజు కూడా పదవులు ఆశించలే. కానీ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉండే 100 కోట్ల జనాభా అనాథలై నాయకత్వం లేకుండా విలవిలలాడుతున్న సందర్భంలో ఈ దేశ ప్రజల యొక్క సంక్షేమం కోసం సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు. వారు 2004లో ప్రధానమంత్రి పదవి చేపట్టాల్సిన అవకాశం వచ్చిన మన్మోహన్ సింగ్ గారికి ఆ పదవి ఇచ్చారు. 2009లో రాహుల్ గాంధీ గారికి అవకాశం వచ్చినా తీసుకోకుండా మన్మోహన్ సింగ్ గారిని మళ్ళొక్కసారి ప్రధానమంత్రి పదవి ఇచ్చిండు. 10 సంవత్సరాలు గాంధీ కుటుంబంలోని వ్యక్తులు కాకుండా ఒక మైనారిటీకి సంబంధించిన సిక్కు సోదరుడిని ఈ దేశానికి ప్రధానమంత్రి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదే విధంగా మేధావి రాజకీయ కురువృద్ధుడు భీష్మ పితామహుడైన ప్రణబ్ ముఖర్జీని ఈ దేశానికి రాష్ట్రపతిని చేసిండు. ఇది కాంగ్రెస్ గాంధీ కుటుంబ సభ్యుల యొక్క త్యాగం. మరి నీ కుటుంబం గురించి మాట్లాడదలుచుకునేయాలి. నువ్వు ఒక్క గంట కూడా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా జూన్ 2 తారీఖు నాడే నువ్వు ముఖ్యమంత్రి, నీ అల్లుడు మంత్రి, నీ కొడుకు మంత్రి పదవులు వరుసగా చేపట్టిండు కదా, నీకేమైనా కొంచెమైనా సిగ్గన్న ఉన్నదా కాంగ్రెస్ పార్టీని కుటుంబ పాలనను విమర్శించడానికి? ఇదే కాదు, నిన్నెందుకు కుటుంబ పాలన అంటున్నామంటే తెలంగాణ ఉద్యమం సందర్భంలో నువ్వు చెప్పు, నా బిడ్డ నా కొడుకు అమెరికాలో ఉండు, వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయినాయి, జీవితంలో స్థిరపడ్డారు, అమెరికాలో బాగుపడ్డారు, వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రారు, నేను నా ముసలి ఇద్దరమే ఉన్నాం, ఆమె వండి పెడుతుంది, నేను తిని పెడతా, సాయంత్రం అయితే వేసి పెడతా, తెలంగాణ ఉద్యమం చేస్తా, తెలంగాణ తెచ్చి దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తా, దళితుల్ని ముఖ్యమంత్రిని చేసి తెలంగాణకు ఎత్తిపోతల పథకం తీసుకొస్తా అన్నావు. కాబట్టి ఆనాడు నా కుటుంబం ఎవ్వరు లేరు, రాజకీయాలలోకి రారు అని నువ్వే కదా చెప్పింది. నువ్వు చెప్పిన దానికి విరుద్ధంగా ఇవాళ నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి పదవులు తీసుకున్నావు. కాబట్టి నీది కుటుంబపు పాలన, దరిద్రపు కొట్టు పాలన. నీ అంత దరిద్రుడు లేడు, దళితుని ముఖ్యమంత్రి చేస్తాను. ఈ తెలంగాణకు ఒక దిక్కుమాలిన దరిద్రుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినరు అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది. నువ్వు ఆనాడు ఎత్తిపోతల పథకం తెస్తా అంటే మేమందరం అదేదో నీళ్ల పథకం అనుకున్నాం. కాదు, ఆయన ఉద్దేశం ఫామ్ హౌస్ లో కూర్చొని రాత్రి మగళ్ళు ఎత్తుడు పోసుడే. ఆ మధ్య డాక్టర్ దగ్గర పోయినంత నాకు మోసేకి నొప్పిలేస్తుందని
డాక్టర్ అన్ని పరీక్షలు చేసిండు, ఎక్కడేం కనిపించలే. వెనకాల ఉన్న సంతోషం అడిగిండు, సారాలో సోడా కలిపే సంతోషం, ఎందుక ఎక్కువ పని చేస్తున్నట్టు కూర్చొని ఏం పని చేస్తున్నాయి? ఏం లేదు సార్, గిలాస్ ఎత్తాలి, గిలాస్ దించాలి, గిలాస్ ఎత్తాలి, గిలాస్ దించాలి. ఇక అప్పుడు చెప్పిందంట డాక్టర్, ఇక నువ్వు ఎత్తిపోసుడు ఆపు, ఎవరినైనా పెట్టుకో అని. ఇక ఎవరినైనా పెట్టుకో అన్నందుకు ఆ 3 అడుగుల జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు, సరిగ్గా కూర్చున్నా నిలబడ్డ కేసీఆర్ ఎత్తిపోయేనికే సరిగ్గా సరిపోతాడని ఆయనకు మంత్రి ఇచ్చిన ఎత్తిపోయేనికే. ఇట్లాంటి పాలన కేసీఆర్ పాలన. నువ్వు వచ్చి గాంధీ కుటుంబం గురించి, సోనియా గాంధీ గారి గురించి, రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడతావా? ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. మేము ఉద్యమాలు చేసినాం కాబట్టి మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయి. నేను అడుగుతున్నా, ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులారా, మీరు కూడా ఆలోచన చేయండి. ఎప్పుడైనా హరీష్ రావు గారు రాష్ట్ర రోకోలకు తప్ప వేరే పని ఏమైనా చేసిందా? కేటీఆర్ అయితే వంట వార్పులో పప్పన్నం తిన్నారు తప్ప అంతకు మించి ఏమైనా చేసిందా? ఇవాళ బిడ్డ కవితమ్మ ఏం చేసిందా? బతుకమ్మ ఆడింది, బోనాల కుండ ఎత్తింది. ఇది మన కొత్తనా? మన అమ్మలు ఎత్తలేదా? మన అమ్మమ్మలు ఎత్తలేదా? వాళ్ళ తల్లిదండ్రులు ఎత్తలేదా? ఈ బతుకమ్మ బోనాలు కవితమ్మ నేర్పిందా మనకు? హంసకు నడప కాటి నేర్పగలదా? హంసకు నడక కాటి నేర్పగలదా? మా అమ్మలకు మా అక్కలకు బతుకమ్మ ఆడుడు కవితమ్మ నేర్పాలనా? అది కూడా అమెరికా నుంచి వచ్చి బెంచ్ కార్లో పట్టు సీర కట్టుకొని బంగారం వడ్డానం పెట్టుకొని బతుకమ్మ మనకు కవితమ్మ నేర్పాలనా? పేద ప్రజలకు తెలియదా? తరతరాలుగా మనం ఆడుకోలేదా? మన కుటుంబ సభ్యులు బతుకమ్మ ఆడలేదా? ఇవాళ కేసీఆర్ ఆయన బిడ్డ కవితమ్మ బతుకమ్మ ఆడిన 4 సంవత్సరాలు, సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు ఇచ్చాడు. మన కవితమ్మ గారు రాశారు, అందరు నేను విమర్శిస్తున్నారు, నేను ఆడతలేని బతుకమ్మ, నాకు దుఃఖం వచ్చిందని. బాగానే ఉంది, ఆడలే. 10 కోట్లు కాదు కదా, 10 పైసలు కూడా ఇవ్వలేదు కదా పేదోళ్ళ కేసీఆర్, ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. మా ఆడబిడ్డలు బతుకమ్మ ఆడుకుంటే వాళ్ళకు ఒక్క పైసా కూడా ఇవ్వవా? నీ బిడ్డ బతుకమ్మ ఆడుకుంటే మాత్రం సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు ఇస్తావా? ఎవరి సొమ్మవా ఇది? నీ తాత సొమ్మ? నీ తాత ముందేనా ఏమన్నా? పేద ప్రజలు కట్టిన పన్నే కదా. పేదోళ్ళు బతుకమ్మ ఆడుకుంటే 10 పైసలు కూడా ఇవ్వలేదంటే నువ్వు ఎంత దరిద్రుడో, ఎంత నీ కుటుంబం కోసం పరితపిస్తున్నావో ఈ ఒక్క ఉదాహరణ చాలు అని చెప్పి నేను మిత్రులకు తెలియజేయదలుచుకున్నా. ఇదే కాకుండా ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.